भगवत गीता की, आचार्य श्रील भक्ति सिद्धांत सरस्वती महाराज की, ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। हरि हरि बोल। థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నౌ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఇన్ భగవద్గీత, ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ ఇంద్రియ అండ్ మనసు అండ్ బుద్ధి? ఈ మూడు ఆత్మ మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, ఆత్మని రికగ్నైజ్ చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ ఎలా గేదర్ చేయాలి, ఎలా గెయిన్ చేయాలి అని ఒక గురువు మాత్రమే చెప్పగలుగుతారు. దాన్ని రికగ్నైజ్ చేసే విధానాన్ని, ఆ ప్రాసెస్ని, ఆ నాలెడ్జ్ని ఓన్లీ కెన్ గివ్ గురు. నో వన్ కెన్ గివ్. ఎక్కడ దొరకదు మీ మార్కెట్లో. మీరు అనుకోవచ్చు నెవర్. ఎందుకంటే ఇది వెరీ టఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని, ఆత్మ రికగ్నైజ్ చేసే విధానాన్ని మీరు దేని ద్వారా కూడా రికగ్నైజ్ చేయలేరు. కృష్ణ అర్జునకి చాలా విలువైన వర్డ్స్ చెప్తున్నారు. ఏమని అంటే, ధూమేనా ప్రియతే వాహిన్యదా ఆదర్శో మలినేన చ యదోల్బేనావృతో గర్వస్తథా అద్దం ధూళి చేతను, గర్భం బావి చేతను కప్పబడి ఉండినట్లు జీవుడు కూడా కామం యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయా దుష్పరేణ లేన చ. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యమును ఎన్నడను తృప్తి చెందనియు మరియు అగ్నివలే దహించుచున్నదనియు కామమని నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉంది. ఇంద్రియాని మనోబుద్ధి రష్యాదిష్టనాముచ్యతే ఏతైర్వమిహో యత్యదేశా జ్ఞానమావృత్యతే. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఎనని ఈ కామము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఎనుడవి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతన్ని మోహింపజేయదు. ఈ మూడు శ్లోకాలు. హరే కృష్ణ. కొంచెం ఈకో తగ్గించుకోండి. ఈ సిఓ అనుకోవాలి కదా తగ్గించుకోండి. సో మనకి అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఓకే మొత్తం తగ్గించుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఉండేటువంటి ఈ కృష్ణ కాన్షియస్, మనం రికగ్నైజ్ చేయాలన్నా, లేదంటే మూడు స్థాయిలుగా ఈ కృష్ణ కాన్షియస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే కృష్ణ కాన్షియస్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది భక్తి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ఉండేటువంటి కృష్ణ చైతన్యాన్ని 3 టైప్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్ అంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి. ఈ స్టార్టింగ్ స్థాయిలో ఉండేటప్పుడు మనకి ఆత్మ రికగ్నైజ్ చేయడానికి ఇంద్రియాలు మనకి సపోర్ట్ చేస్తాయా? ఆత్మని రికగ్నైజ్ చేయడానికి 3 స్థాయిల్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆత్మని. అసలు ఎందుకు సార్ ఆత్మని మనం రికగ్నైజ్ చేయాలి అంటే, ఆత్మ భగవంతుడు ఆత్మని ఇన్స్పైర్ చేసే విధంగా భగవంతుడు ఆత్మలో కొలువై ఉంటారు. ఆ కాన్షియస్లో కృష్ణ కొలువై ఉంటారు. దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆత్మవి, నువ్వు బాడీవి కాదు అనే నాలెడ్జ్ని ఎప్పుడైతే తీసుకున్నావో, ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకున్నావో వెంటనే నువ్వు నిన్ను ఆత్మని ఐడెంటిఫై చేసినట్టు కాదు, డైరెక్ట్గా భగవంతుని ఐడెంటిఫై చేసినట్టు. ఇక్కడ ఆత్మ రికగ్నైజ్ చేయడం కాదు,
నీకంటే నువ్వు ఎప్పుడైతే సోల్, నువ్వు ఎప్పుడైతే ఆత్మ అని అన్నావో వెంటనే నువ్వు అక్కడ ఆత్మను రికగ్నైజ్ చేసినట్టు కాదు, డైరెక్ట్గా భగవంతుని రికగ్నైజ్ చేసినట్టే. ఇక్కడ బాగా ఏం చెప్తున్నారంటే ఇంద్రియాలు చాలా బలమైనవి, చాలా బద్ధమైనవి, అంటే అవి త్వరగా భౌతిక జగత్తుతో బంధాన్ని ఏర్పరచేసుకున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఈ తల్లి నుంచి బయటకు వచ్చావో, మదర్ నుంచి బయటకు వచ్చావో వెంటనే నేను ఈ మాయ కమ్మేస్తుంది. మాయ కమ్మేసినప్పుడు వాటితో నువ్వు ఒక బలమైన సంబంధాన్ని ఏర్పరచేసుకుంటావు. అర్థమైందా? ఒక బలమైన సంబంధాన్ని ఇంద్రియాలతో, మాయ ప్రపంచంతో ఏర్పరచేసుకుంటావు. ఏర్పరచుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలనే దట్ ఈస్ ద ఫైనల్ అనుకుంటావు, ఇంద్రియాలతోనే దట్ ఈస్ ద ఫైనల్ అనుకుంటావు, వెంటనే నిన్ను మాయ కమ్మేసుకుంది. ఎప్పుడైతే ఈ మాయ కమ్మేసుకుందో మనసు దానికి ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏది ఇంద్రియాలు చేస్తున్నాయో మనసు చెప్పినట్టు ఇవ్వయా, నువ్వు చాలా బాగుంటుంది, మనసు అంటే ఏంటనుకున్నావు అసలు? మనసు మాట వింటే దాష్టికి పట్టిపోతుంది. ఎందుకంటే మొట్టమొదటి శత్రువు ఎవరు? మనసుని సరిగ్గా ట్రైన్ చేయకపోతే మనసే మనకు మొట్టమొదటి శత్రువు. ఈ మనసు, ఇంద్రియాలు ఎప్పుడైతే నువ్వు ఈ రెండింటికి నువ్వు వశం అయిపోయావో బుద్ధి ఏం చేస్తుంది? నశించిపోతాయి. నీ బుద్ధి ఏమవుతుంది? నాశనం బట్టి నువ్వు శాస్త్రం ఎందుకు రా అంటే మనసు ఏమంటుందంటే పిచ్చిమోహందనా. ఈ ముగ్గురు పేర్లు అనమాట ఇవి. నీకేం సింపుల్గా చెప్తున్నా, ఆ చార్ట్ ఫ్లో చార్ట్ అది ఫ్రీగా పిచ్చిగా వేసింది కాదు. అది ఆ ఫ్లో చార్ట్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్. అది ఆత్మ అనేది ఒక శాస్త్రం. చూడండి, ఆత్మ అనేది భగవంతుడు, ఇంద్రియాలు అనేది ఒక మనిషి, మనసు అనేది ఒక మనిషి, బుద్ధి అనేది, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. మనసు, ఇంద్రియాలు, బుద్ధి, ఈ ముగ్గురు ఎవరు? ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ముగ్గురు ఏం చేస్తారంటే ఆత్మ అనే గుడికి వెళ్ళడానికి ఈ మూడు ఏం చేస్తాయంటే, ఇంద్రియాలు అంటే ఊరికే ఖాళీగా ఉన్నాం కదా వెళ్దాం పదా అంటది. ఇంద్రియాలు అంటే ఇచ్చిదానా. మనసు అంటది వద్దు, సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అంటది. బుద్ధి అంటది ఈ రెండింటిలో నేను చాలా బలమైన దాన్ని, బుద్ధి చాలా బలమైంది, మీరేంటి డిసైడ్ చేస్తున్నారు, నన్ను అడగరా మీరు అంటది బుద్ధి. ఏమంటది? నన్ను అడగరా మీరు అంటది. చెప్తుంది బుద్ధి. అంటే ఈ ఇంద్రియాలు, మనసు మెజారిటీ కదా. ఇప్పుడు 3 ఓట్లు వేస్తే 3 ఓట్లు ఉన్నాయి, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. 3 ఓట్లు ఉన్నాయి, ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. ఒకడు చాలా మంచోడు, ఒకడు అటు ఇటు కానోడు, ఒకడు ఏంటంటే మరీ ఎదవా. ఒకడు చాలా మంచోడు, ఒకడు కంప్లీట్గా ఎదవా, ఒకడు అటు ఇటు కానోడు. ఈ మంచోడు పక్కన ఒకడు అటు ఇటు కానోడు మంచి గెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే ప్రాసెస్ అర్థమవుతుందా? ఒకడు కంప్లీట్గా ఎదవా, ఒక కంప్లీట్గా మంచోడు. ఈ మధ్యలో అటు ఇటు కానీ మనసుని సరిగ్గా మీరు ట్రైన్ చేయకపోతే ఐదర్ ఇంద్రియాల వైపు వెళ్ళిపోద్ది, లేకపోతే బుద్ధి వైపుకి వెళ్తుంది. బుద్ధి వైపుకి వెళ్ళింది అనుకోండి మెజారిటీ నువ్వు ఆత్మను రికగ్నైజ్ చేయగలుగుతావు. అర్థమైందా? ప్రాసెస్ అర్థమైందా? అలా కాదు, నేను ఇటువైపు వస్తాను, ఇంద్రియాల వైపు వస్తాను అనుకోండి, ఇంద్రియాలు ఏం చెప్తుంది? మనసు ఎంజాయ్ చేయి అని చెప్తుంది. నువ్వు బాగా ఎంజాయ్ చేయవే, ఇంద్రియాలు బాగా ఎంజాయ్ చేయని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? నాశనం పట్టిపోయి ఆత్మ రికగ్నైజ్ చేయడం కాదు కదా, ఈ తాత్కాలికమైనటువంటి సుఖ భోగ మైథున భోగంలో పడిపోయి ఇంద్రియాలు కంప్లీట్గా నాశనం అవుతాయి. ఏమవుతాయి? తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగాల్లో, అంటే ఇంద్రియాలు కూడా శాశ్వతమైన భోగాలు, తాత్కాలికమైన భోగాలు 2 ఉంటాయి. మైథున భోగం అనేది 2 ట్వైస్. మీరు అటు ఇటు తిరుగుతారు, కూర్చోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మైథున భోగ అనేది ఎలా ఉంటుందంటే అది కంప్లీట్లీ తాత్కాలికం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మైథునం అనేదే అదే తాత్కాలికం. ఈ భౌతిక ప్రపంచమే తాత్కాలికమైన దాంట్లో శాశ్వతమైన దాని కోసం ఎతికేవాడు మూర్ఖుడా కాదా? మూర్ఖుడే, 100% మూర్ఖుడే. ఒక గుడ్డోడు వెనకాల ఇంకొక గుడ్డోడు కళ్ళున్నా కానీ వాడు వెనకాల ప్రయాణం చేస్తే వీడి గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడు. అట్లాగే ఈ తాత్కాలికమైన
భౌతిక ప్రపంచంలో నువ్వు శాశ్వతమైన దానికోసం వెతికేవాడు మూర్ఖుడే కదా. ఇది తాత్కాలికం, జన్మ తాత్కాలికం, ఈ ఇంద్రియాల యొక్క సుఖం తాత్కాలికం, మనసు ఏదైతే మైథున భోగంలో ఉందో అది కూడా తాత్కాలికమే, బుద్ధి ఏదైతే శాస్త్రం నేర్చుకుంటావో అది కూడా తాత్కాలికమే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది కూడా తాత్కాలికమే, ఇది కూడా కంప్లీట్గా మీరేమి శాశ్వతమైన అనుకోవద్దు. ఎప్పుడైతే నాలెడ్జ్ నేర్చుకోవడం కూడా తాత్కాలికమే, అప్లై చేసేదాన్ని శాశ్వతం చేసుకోవాలి. అర్థమైంది మీకు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అనేది భావించినట్టే, మీ పేరు చంద్రమాతాజీ కదా. చంద్రమాతాజీకి నేను ఫస్ట్లో ఒక 1 year బ్యాక్ కర్తలు నేర్పించాను అంటే ఎవరికి చెప్తున్నాను సింపుల్గా, మీరే ఫీల్ అవుతుంది. 1 2 3 అని నేర్పించాను. 2 classes తీసుకున్నా, నేర్చుకున్నాడు. కానీ మీరు మళ్ళీ ఎలా కొడతారంటే ఇలాగే కొడతారు, కానీ 1 2 3 అని కొట్టరు. మీరు ఇక్కడ విన్నారా అంటే విన్నారు, వచ్చారా అంటే వచ్చారు, ప్రాక్టీస్ చేశారంటే చేయరు. అది ఎఫెక్ట్ చూపించదు. ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వెన్ యూ అప్లై. సార్ చెప్పారు 1 2 3, జస్ట్ మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ కర్తలు ఇసిరేస్తారు. మీరు కొట్టే కర్తలు ఎవరు సరిగ్గా కొట్టకపోతే, ఆచార్య సార్ పాడతాం సరిగ్గా కొట్టకపోతే ఇసిరేస్తారు. నేను మర్చిపోతున్నా అసలు మీరు కర్తలు కొడుతుంటే ఒక్కొక్కరిలో, నేను అలా కూడా నాకు తెలియట్లేదు. అలా ప్లే చేయకూడదు. అపశృతిలో బలరాముడి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరైతే ప్లే చేస్తారో అది భయంకరమైన అపరాధం. అంటే ఆ కీర్తన్ని స్పాయిల్ చేసినట్టు. అందుకనే ఝాన్సీ మాతాజీ చెప్పాను నేను, మాతాజీ మీరు ప్లే చేయకండి, ఆమె దగ్గర కర్తలు ఉంది, కానీ చెప్పాను నేను ప్లే చేయదు మీరు అని. ఎందుకంటే దట్ ఇస్ నాట్ సూట్స్ యూ. శాస్త్ర సూట్స్ యూ అంతే. ఆ రోజు నుంచి నేను చూసాను, ఒక్కసారి ప్లే చేస్తారని, నెవర్ టచ్ కర్త. దట్ ఈస్ గురుస్ వర్డ్స్ని హార్ట్లో తీసుకోవాలి. ప్లే చేయాలి అంటే సార్ నేను సరిగ్గా నిజంగా మీకు ప్లే చేయాలని ఉంది అనుకోండి, నేర్చుకోవాలి ప్రాపర్గా. మీరు ఒక్కసారైనా అడుగుతారేమో మీరు నన్ను అనుకుంటారు. మీకు ఉంది, మీకు బాగా ప్లే చేయాలని ఉంది, నేర్చుకోవాలని ఉంది, కానీ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానండి, ఇది మీ ఇంద్రియాలు బలంగా మీ పట్ల ఉన్నప్పుడు సర్మాట మీరు ఎలా వింటారు? సరికొల్లు ఆత్మ మీలో ఇన్స్పిరేషన్స్ ఎలా వస్తాయి? రావు. మీరు ఎప్పుడైతే ఇంద్రియాలు నావి కాదు, ఇంద్రియాన్ని సరెండర్ చేయాలి. ఎవరికి? మనసుకి. చేస్తారా? మనసు ఏం చెప్తుంది? స్పాయిల్ చేస్తూ ఉంటుంది. బుద్ధి ఏం చెప్తుంది? అమ్మో బుద్ధి ఈక్వల్ టు గురు, ఆత్మ ఈక్వల్ టు గురు, బుద్ధి ఈక్వల్ టు గురు, జ్ఞానం ఈక్వల్ టు గురు. గురు ఏం చెప్పారు? సరే చెప్పారు, సరేలా చేయమన్నారు. అలా రాకపోతే ఆ 1 2 3 వచ్చే వరకు అచేతన మనసుతో నీ చేతనాన్ని ప్రాక్టీస్ చేయించాలి. యూ కాంట్ ప్లే ద కర్తార్ అన్ప్రాపర్. ఇఫ్ యూ హ్యావ్ టు ఇంట్రెస్టెడ్ టు ప్లే ద కర్తార్ విత్ ప్రాపర్గా ప్లే చేయాలి అంటే బలంగా, నీకు పావని కూడా రాదు, కానీ ఏం చేస్తుంది? బలంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఎవ్రీ టైం కొడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్గా ఆపేస్తుంది. అలా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నీ చేతిలో ఉండడం కాదు. ఇన్స్ట్రుమెంట్ ఈక్వల్ టు కీర్తన పాడేటువంటి మేల్ సింగర్లోని ట్యూనింగ్ చేసుకోవాలి. అక్కడ నువ్వు ఏదైనా ఇష్టం కొట్టేసి ఇక్కడ ఏది అది కాదు. ఇక్కడ ఒక టీమ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నావో, నేను ఏదైతే పాడుతున్నానో దాన్ని ట్యూన్ చేసుకోవాలి. నా వైపు చూస్తూ ఉండాలి. ఇలా అనుకోండి, వద్దు అంటే ఆపేయాలి, అంటే అపశృతిలోకి వెళ్తున్నట్టు. ఇదంతా ఒక ప్రాసెస్. నేర్చుకోవాలి. నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావాలి. ముందు వచ్చి సార్ నాకు నేర్పించండి నేర్చుకో. అంతేగాని అప్పుడు ఇలా అన్నాను కదా, ఛీ నన్ను అందరిలో ఇలా మాట్లాడారు, నేర్చుకొని ఇంకా నాకు వద్దు అనకూడదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్గా తీసుకుని నాకు ఒక 4 weeksలో మీరు ఎక్సలెంట్గా కర్తలు ప్లే చేసే విధంగా తయారవ్వాలి. యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ప్లే కర్తాలని కొడితే 100 క్లాసులు వస్తాయి. నేర్చుకో ప్రాపర్గా. 1 2 3 మన స్టైల్ నాట్ 1 2 1 2 3 1 2 3 ఇదే 2 స్టైల్స్ ఏం లేవు. మీకు మధ్యలో ఆపి మీకు ఎందుకు చెప్తానంటే, మీరు
ఈ ఇంద్రియాలు అగ్ని అనే ఆ ఫైర్, అగ్ని అనే ఫైర్, నేర్చుకోవాలనుకునే ఫైర్ పొగ ఉంటుంది కదా, ఆ పొగ ఏం చేస్తుందంటే ఆ ఫైర్ని కప్పేస్తుంది. అంత మాత్రాన ఆ ఫైర్లో అగ్ని లేనట్టు కాదు. నేను నాన్ సబ్జెక్ట్ తీసుకెళ్ళట్లేదు, విత్ సబ్జెక్ట్కి వెళ్తాను. ఒక పొగలో ఒకలాంటి హీట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, కానీ ఆ ఫైర్ని ఏం చేస్తుంది, అగ్ని కప్పేస్తుంది. ఈ ఇంద్రియాలలో ఉండేటువంటి ఫైర్ ఈ కృష్ణ కాన్షియస్ని ఈ పొగ అనే అజ్ఞానం కప్పేస్తుంది. కప్పేసినప్పుడు ఇంద్రియాలు మైథున భోగం వైపుకి వెళ్తాయి, అప్పుడు అవి స్పాయిల్ అవుతాయి. ఈ అగ్ని అని కృష్ణ కాన్షియస్ ఇంద్రియాల మీద పొగ పక్కపో అని ఈ ఇంద్రియాలు బలమైన కృష్ణ కాన్షియస్తో ఈ ఇంద్రియాలని పవిత్రీకరించినప్పుడు ఆత్మ రికగ్నైజ్ చేయగలుగుతాం, ఆత్మని రికగ్నైజ్ చేయగలుగుతాం. సెకండ్ వన్, మనసు. ఈ అద్దం అనే ధూళి, ఇప్పుడు అద్దం చాలా కాస్ట్లీ అద్దం ఉండొచ్చు, దాన్ని నిండా దుమ్ము కొట్టేసి మొత్తం మట్టంతా రాస్తాం. నువ్వు అక్కడికి ఎంత సుందరంగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హ్యాండ్సమ్గా తయారై అద్దం ముందు నుంచున్నా నువ్వు కనిపిస్తావా? కనిపిస్తావా? నెవర్ నెవర్, ఎప్పటికీ కనిపించవు. ఇన్ని జన్మలని సరే క్లీన్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా క్లీన్ చేస్తావు? అర్థం కాబట్టి కొట్టోడి తడుగుడు పెట్టేసి క్లీన్ చేస్తాడు. మరి మనసుని ఎలా క్లీన్ చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంద్రియాలు ఏం చేయాలి? నవవిధ భక్తి ద్వారా పవిత్రీకరించుకోవాలి. అంటే ఇంద్రియాన్ని కృష్ణ సేవలో పెట్టి వాటిని పవిత్రీకరించుకోవాలి. మనసుని ఏం చేయాలి? హరినామ జప సంకీర్తన ద్వారా మనసుని క్లీన్ చేయాలి, పవిత్రీకరించుకోవాలి. నాట్ ఏ కంట్రోల్ చేయలేరు, మనసుని ఎవరు కంట్రోల్ చేయరు. ఈవెన్ అర్జున కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా మనసుని ఏం చేయాలి? ప్యూరిఫై చేసుకోవాలి. ఇక బుద్ధి ఏమవుతుంది? కాన్షియస్ అంటే ఈ చైతన్యం మావి చేత కప్పబడుతుందట. మనకి తల్లి గర్భంలో ఉండేటువంటి పిండం మావి ఏం చేస్తుందంటే దాన్ని అంతా కప్పేస్తుంది, ఆ పిండాన్ని. అంటే మీరు ఏదైనా సంథింగ్ ఎప్పుడైనా ఆవులు కానీ ఏదైనా కంటున్నప్పుడు వెళ్తే మాయ వస్తుందండి. అంటే బేబీ పుట్టినాక దూడ సంథింగ్ లైక్ లేక దూడ పుట్టిన తర్వాత మాయ వస్తుంది. ఆ మాయ ఏం చేస్తుందంటే ఆ శిశువుని కప్పేస్తుంది. తల్లిలో కూడా సంథింగ్ ఉమ్మన్ ఈరు లైక్ దట్ అలా ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఆ గర్భాన్ని కప్పేస్తుంది. అంత మాత్రాన దాంట్లో కాన్షియస్ లేనట్టు కాదు. ఎప్పుడైతే ఈ మావి చేత గర్భ కప్పబడుతుంటే ఎప్పుడైతే ఈ ఉమ్మనీరు సెపరేట్ అయ్యి కాన్షియస్నెస్ బయటకు వస్తుందో అది ఏమవుతుంది? ఎదుగుతూ ఉంటుంది. అనుష్ఠ ఎదుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాయ చేత ఆవు గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ఈ లేక దూడ మాయ సపరేట్గా బేబీ సపరేట్గా ఉండిన తర్వాత అది అక్కడితో కాన్సెప్ట్ అలా ఆగిపోదు. నువ్వు ఎప్పుడైతే నీలో అజ్ఞానం వైట్ బ్లాక్ రెండు సెపరేట్ చేసినప్పుడు ఈ వైట్ ఏం చేస్తుంది? కాన్షియస్ అంటే అది ఆ గర్భం ఏం చేస్తుంది? ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ కాన్షియస్ ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. అందుకనే దీనికి వృక్షాలను ఎగ్జాంపుల్గా ఇస్తారు, చెట్లని ఎగ్జాంపుల్గా ఇస్తారు. అది ఏం చేస్తుంది? నిత్యం చెట్లు ఏం చేస్తుంటే, మొక్కలు ఏం చేస్తుంటే ఎవ్రీ టైం కాన్స్టెంట్ ఎదుగుతూ ఉంటాయి కదా. అట్లాగే గర్భంలోంచి వచ్చేటువంటి శిశువు మావి చెట్ట కప్పబడినప్పుడు అలానే ఉంటుంది. మావి సెపరేట్ అయ్యి గర్భాలోంచి బేబీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కాన్షియస్ హెవీగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతూ ఉంటుంది. బుద్ధి కూడా అంతే. అజ్ఞానాన్ని పొరల నుంచి కట్ చేసుకుని జ్ఞానాన్ని పొర నీలో స్ట్రాంగ్గా ఉంచినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? నాలెడ్జ్ తీసుకుని ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంటుంది. ఒక ప్రొఫెసర్, ఒక టీచర్, ఒక ప్రీచర్ ఎవ్రీ టైం నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి. ఇది ది ఎండ్ ఆఫ్ టైం అని అనకూడదు. నాకు అంతా తెలుసు అని ఎప్పుడైతే నువ్వు వ్యాసాసంలో కూర్చుంటావో అక్కడ నువ్వు ఫస్ట్ జీరో అయిపోతావు. నాకు తెలిసి అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు ప్రౌడ్ అనమాట, నేను ప్రౌడ్గా చెప్తాను. ఎవ్రీ టైం నేను ఒక క్లాస్ చెప్పడానికి ముందు ఒక 5-6 అవర్స్ మళ్ళీ చదువుతాను, మళ్ళీ సమ్ నాలెడ్జ్ తీసుకుంటాను. నేను చెప్పిన క్లాసెస్ బిఫోర్ చెప్పిన క్లాసెస్ మళ్ళీ దానికి దీనికి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అంటే నా కాన్సెప్ట్ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 3 years బ్యాక్ ఇదే కాన్సెప్ట్ ఇదే స్లోగన్ చెప్పి ఉండొచ్చు,
దానికి మళ్ళీ నేను అడ్వాన్స్ అవుతున్నప్పుడు మళ్ళీ నువ్వు వింటే అదే క్లాస్ నేను విన్నప్పుడు ఇంత ఫులిష్గా చెప్పానా అంటే కాన్షియస్ ఎప్పుడు అడ్వాన్స్ అవుతుంటుంది. అంటే నా కాన్షియస్ ఎవ్రీ టైం అడ్వాన్స్ అవుతుంటుంది. ఒక స్థాయిలో ఉండేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే ఒకలాంటి ప్లాట్ఫామ్ నీకు అర్థం అవుతుంది. బుద్ధి కూడా అంతే, ఎవ్రీ టైం దాన్ని ఎలా అంటే తుప్పు పట్టేసిన కత్తి ఉంటుంది, అది కూడా కత్తే, అది కూడా కత్తే, షైన్ చేసిన కత్తి కూడా కత్తే, ఇది తెగుతుంది ఇది తెగుతుంది. కానీ ఏం చేయాలి, నీట్గా పదును పెడుతుండాలి. బుద్ధి కూడా అంతే, దాన్ని ఎప్పుడు నీట్గా ఎప్పుడు మంచి మంచి నాలెడ్జ్తో దాన్ని షార్ప్ చేస్తూ తలతల మెరిసే విధంగా చూడాలి. అలా కాకుండా దానికి ఒక లెదర్ దాన్ని పెట్టేసి దాంట్లో పెట్టేసాం అనుకోండి, అదేం చేస్తుంది, ఏం చేస్తుంది సార్, తుప్పడేస్తుంది. తుప్పడేసి కొన్ని రోజులకి అదేమవుతుంది, ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఐరన్ అయినా సరే తుప్పడేసి దానికి హోల్స్ పడిపోయి డిస్ట్రాయ్ అయిపోతుంది. బుద్ధి కూడా అంతే. ఈ మూడింటిని జాగ్రత్తగా నువ్వు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో అప్పుడు ఆత్మని రికగ్నైజ్ చేయగలుగుతావు. ఎప్పుడైతే ఆత్మని రికగ్నైజ్ చేసావో దెన్ ఆత్మ అనుభూతిలో నీవు ఆనందం అంటే ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. వెంటనే కృష్ణ రికగ్నైజ్ చేసినట్టే, నువ్వు ఆత్మ రికగ్నైజ్ చేసినట్టే కృష్ణ రికగ్నైజ్ చేసినట్టే. సింపుల్. చిన్న చాట్ అది, చిన్న చాట్. ఈ 3 శ్లోకాస్కి ఉండేటువంటి చిన్న చాట్ అది. ఆ చాట్ చూస్తే అర్థమైపోతుంది మీకు. అందుకనే కాన్షియస్నెస్ అనేది చాలా జాగ్రత్తగా అడ్వాన్స్ అవ్వాలి. ఎవ్రీ టైం నాలెడ్జ్ని నాకు వచ్చేసు నాకు తెలుసు అనేది ఉండకూడదు. ఎవ్రీ టైం కొత్త కొత్త ఆచార్యస్ రాసిన పుస్తకాలను ఎవ్రీ టైం చదువుకుంటూ నేర్చుకుంటూ ఎవ్రీ టైం నేర్చుకుంటూ ఉండాలి. నాకు వచ్చేసని ఫీలింగ్ ఇక్కడ కూర్చోకూడదు. అలా ఎప్పుడైతే నాకు వచ్చేసి అనుకుంటావో అక్కడితో నీ స్టాప్ బోర్డ్ పడిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళలేవు. నీ అడ్వాన్స్ అవ్వదు, నీ కాన్షియస్ అడ్వాన్స్ అవ్వదు. అండ్ మందిర మార్జనం ద్వారా కూడా మనసుని క్లీన్ చేయొచ్చు. మందిర మార్జన అంటే టెంపుల్ క్లీన్ చేస్తారు కదా, టెంపుల్ క్లీన్ చేసే ప్రాసెస్ మనసు కూడా క్లీన్ అవుతుందట. ఆ ఒక్క ప్రాసెసే. ఎప్పుడైతే మందిరాన్ని మాఫింగ్తో నీట్గా పొద్దున్న వచ్చి క్లీన్ చేస్తారో మనసులో ఉండేటువంటి మల్లెలు కూడా క్లీన్ అవుతాయంట. ఆచార్యశ్వరు కీర్తన ఆ కీర్తన రాస్తారు, మందిర మార్జన రాస్తారు. మందిరాన్ని ఎప్పుడైతే అలా క్లీన్ చేసావో నీ మనసు మీద ఉన్నటువంటి మలినా కూడా క్లీన్ అవుతుందట. హరినామ జపం ద్వారా క్లీన్ అవుతుందట, సాధు సాంగత్యం ద్వారా క్లీన్ అవుతుందట. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ 3 ప్రాసెస్ చేస్తే దేన్ని రికగ్నైజ్ చేస్తావు, ఆత్మని రికగ్నైజ్ చేస్తావు. ఆత్మ రికగ్నైజ్ చేస్తే ఆత్మతో నువ్వు చేసేటువంటి యాక్షన్స్ అన్నీ కూడా చాలా పవిత్రీకరింపబడతాయి. కాబట్టి ఆత్మ రికగ్నైజ్ చేసావు, కాబట్టి ఆత్మని చాలా పవిత్రీకరించుకున్నావు, కాబట్టి గాడ్ని రికగ్నైజ్ చేసావు. కాబట్టి కృష్ణ కాన్షియస్తో నువ్వు చేసే చిన్న పనైనా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? సింపుల్. ఓకే, 40 అయింది. ఇంద్రియములు, మనసు, బుద్ధి అనడం ఎస్ చూడండి, ఇది ఇంకా పవర్ఫుల్. ఇది 3వ స్థాయి అనమాట. ఈ 3వ స్థాయి ఏంటంటే ఇంద్రియాలు, మనసు, ఈ బుద్ధి, ఈ 3 సిస్టర్స్, ఈ 3 అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారంటే కామ అంటే డిజైర్ అనే ఒకలాంటి మూర్ఖుడు, అంటే ఒక గుడ్డివాణి యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాయండి ఈ 3. యూ డిడెంట్ గెట్ నాలెడ్జ్. నీకైతే నాలెడ్జ్ ఎప్పుడైతే లేదో, సింపుల్ అండి, ఏం లేదు ఇక్కడ. మీకు ఇదే గొప్ప విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. మీకు ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ ప్రాక్టీస్ చేయండి. తెలిసిన విషయాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటంటే ఈ ఇంద్రియ, మనసు, బుద్ధి, ఈ 3 అక్కచెల్లెళ్ళు ఒక కామ అనే ఒక గుడ్డి అన్నయ్య చేతిలో ఉంటారు. ఈ 3 మీకు అర్థమైందా మీకు? జ్ఞాన అనే తమ్ముడు, కామ అనే గుడ్డి అన్నయ్య, వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 అక్కచెల్లెలకి 2 బ్రదర్స్. జ్ఞానం అనే తమ్ముడు కళ్ళున్నాయడికి, కామ అనే అన్నయ్య, అది గుడ్డోడు. నువ్వు ఆడితో పాటు వెళ్తావా?
జ్ఞానం అనే తమ్ముడితో పాటు వెళ్తావా? డిసైడ్ అవ్వాల్సింది నువ్వే. నీకు అందుకని కృష్ణ చెప్తారంటే, అర్జున చాలా తెలుగుగా క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఏమని తెలుసా? ఓ విష్ణువంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయడం ఎందుకు ప్రేరేపింపబడుతున్నాడు? చూడండి, అంటే ఈ గుడ్డి కామ అన్న వెనకాల ఉంటావా, లేదంటే నీకు ఏం లేదండి. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీలో అహంకారం ఉండిందో, ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒక మంచి ఒక చిన్న కొలను ఉందంట, అంటే ఒక కోనేరు లాగా సంథింగ్ ఏదో, కోనేరు లాగా ఏదో. అక్కడ ఒక తాంబేలు, 2 కొంగలు. ఒక తాంబేలు, 2 కొంగలు. బాగా గుర్తుపెట్టుకుని స్టోరీ. ఈ తాబేలు, ఈ 2 కొంగలు బాగా ఫ్రెండ్షిప్ చేస్తాయంట, బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తాయి, చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తాయి ఈ 3. అయితే ఎండలు ఎక్కువైపోయినాయి. ఎండలు ఏమైంది? బాగా ఎక్కువైపోయి నీటి శాతం తగ్గిపోతూ ఉంది. అయితే కొంగలే ఉంది, టక్ 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 అని ఎగిరిపోతాయి కదా, ఈ దీంట్లో ఉన్న చేపలను అయిపోతాయి, వేరే పొలంలోకి వెళ్ళిపోతాయి. అయితే తాబేలతో అన్నాయంట, అబ్బాబ్బా ఇక్కడికి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో మంచి కొలను ఉంది, ఎప్పుడు నీళ్ళు దాంట్లోకి వస్తూ ఉంటాయి, నీళ్ళు తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ నీళ్ళు ఆ రైతు ఎప్పుడు నీళ్ళు ఎక్కిస్తూ ఉంటాడు, దానివల్ల అది ఆ కొలను చాలా బాగుంటుంది, ఆ చెరువు చాలా బాగుంటుంది అని చెప్తారంట ఈ కొంగలు. అవునా, బాగుంటుందా? అంత బాగుంటుందా అంటదండి. ఎందుకంటే తాబేలు వెళ్ళలేదు కదా ఇక్కడికి. అంత బాగుంటుందా? నిజమా అంటదండి. నిజమే, చాలా బాగుంటుంది అంటది. అంటే మరి నేను వెళ్ళలేను కదా. సర్లే కదా, నువ్వేం కంగారు పడకు, ఏదో ప్లాన్ చేద్దాంలే, కొంచెం నీళ్ళు తగ్గలే, ఏదో ప్లాన్ చేద్దాంలే అని చెప్పని ఈ కొంగలు 2 మేమే ఎట్లయినా సరే ఈ తాబేలు మనం అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని ఈ 2 కొంగలు ఫిక్స్ అవుతాయి. సర్లే అని చెప్పి తాబేలు ఒక పంచేయమ్మా, ఆ కొంగ ఈ కొంగ మధ్యలో కర్ర పెట్టుకుని మేము ఇలా పట్టుకుంటాం, మేము ఎలా పట్టుకుంటాం, నువ్వేం చేస్తావు అంటే ఏదో రంగులు వెళ్ళి ఆ కర్రను పట్టుకో. అర్థమైందా? 2 కొంగలు, ఈ 2 కొంగలండి, ఒక కర్ర ఉంది, ఇలా పట్టుకుని ఈ 2 కొంగలు కర్రను పట్టుకుంటే కర్ర ఉంది, మధ్యలో ఏముంది? తాబేలు ఉంది. మధ్యలో ఎలా ఉంది? తాబేలు ఉంది. ఇలాగే ఈ 2 కొంగలు మధ్యలో తాబేలు అలా కర్ర పట్టుకుంటాయి అనమాట. పట్టుకునేటికి నేను తప్పని ఎగురుతాం, నువ్వు మాత్రం గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి తాబేలు చెప్తాయండి 2 కొంగలు. సరే ఓకే, నో ప్రాబ్లం అని ఈ తాబేలు గట్టిగా పట్టుకుంటుంది. 2 కొంగలు దగ్గరికి వచ్చేస్తుంటాయి. దగ్గరికి వచ్చేటికి కింద ఎగురుతూ స్టార్ట్ అవుతాయి. ఎగురుతూ స్టార్ట్ అయ్యేటప్పటికి బొడ్డోడు మన అడ్డు తిరుగుతున్నాడు బొడ్డోడు. అరే భలే ఎగురుతుందిరా తాబేలు అంటాడంట. భలే ఎగరడం ఏంటి, తాబేలు ఎగరడం ఏంటి? జనం అందరూ చూసి అబ్బో తాబేలు ఎగురుతుందా? కొంగ ఎగురితే ఎవరు చూడట్లా. కొంగ యాక్చువల్గా ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది, కానీ కొంగని ఇప్పుడు తప్పట్లు కొట్టి అందరూ ఎవరు చూడట్లేదు. ఎందుకంటే కొంగలు రెక్కలు ఉంటాయి. చూడి కొంగలు అనుకుంటాయంట, ఇంతకాలం మేము ఎగురుతున్నాం, మమ్మల్ని ఎవరో కళ్ళెత్తుకుని ఎవరు చూడలేదు. ఒక్కసారి తాబేలు మాత్రం తీసుకెళ్తుంటే, అది కూడా మేము తీసుకెళ్తుంటే జనాలందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి కొంగలు ఏం చేస్తాయంట, అయినా సరే పాపం ఫ్రెండ్ కదా పడేయాలనుకుంటే, కానీ ఫ్రెండ్ కదా పడేయకుండా పాపం జాగ్రత్త తీసుకెళ్తాడంట. తాబేలు అనుకుంటుందంట, వీటి గొప్పతనం ఏముంది, ఈ పిచ్చి కొంగలు 2 ఎప్పుడు ఎగురుతూనే ఉన్నాయి, నేను చాలా గ్రేట్ కాబట్టి, తాబేలు నేను చాలా గ్రేట్ కాబట్టి నన్ను అందరూ చూస్తున్నారు, జనం అందరూ చూస్తారంట. అప్పుడు కొంగలు అంటాయంట పట్టుకుని, ఒకసారి వాటికి హాయ్ చెప్పకూడదు, అంతమందికి క్లాప్స్ కొడతారు కదా, ఒకసారి హాయ్ చెప్పు అంటాయండి కొంగలు. తాబేలు అంటుంటే హాయ్, తాబేలు పైనుంచి కింద పడుతుంది, కొంగలని విరిగిపోతుంది. అంటే ఈ ఇంద్రియ, ఈ మనసు అని 2 కొంగలు, ఈ బుద్ధి అనే ఈ తాబేలు సరిగ్గా లేకపోతే రీచ్ అవ్వాల్సిన ప్లేస్ని రీచ్ అవ్వలేదు. అవి ఏం చేస్తాయంటే ఈ ప్రౌడ్ నేనే, ఈ బుద్ధి ఏం చేస్తుందంటే నేను అనే భావనని క్రియేట్ చేస్తుంది.
ఈ మైథున అనే భోగంలో, ఈ భౌతిక జగత్తులో బుద్ధి నేను అనే భావన నీలో క్రియేట్ చేసి రీచ్ అవ్వాల్సిన గమ్యానికి రీచ్ అవ్వకుండా చేస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా రీచ్ అవ్వాలి. ఆ కాసేపు నువ్వు హంబుల్గా ఉన్నావు అనుకో, హాయ్ చెప్పకుండా, ఈ తాబేలు ఎక్కడికి వెళ్ళేది? గమ్యానికి చేరుకునేది. ఏం చేసింది నీ పిచ్చి తాబేలు? హాయ్ చెప్పింది. ఏం చెప్పింది? హాయ్ 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 అంటే కింద పడిపోయింది. అందుకనే చాలా జాగ్రత్తగా బుద్ధిని ఎవ్రీ టైం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? శాస్త్ర యొక్క కాళ్ళు పట్టుకోవాలి, శాస్త్రాన్ని సరిగా నేర్చుకోవాలి. సర్వర్డ్స్ అంటే అంత ఈజీగా తీసుకోకూడదు, లైట్ తీసుకోకూడదు, చాలా సీరియస్గా ఉండాలి. శాస్త్రం నేర్చుకోవడానికి చాలా సీరియస్గా ఉండాలి. అట్లీస్ట్ మీరు యువర్ ట్రైయింగ్ దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ చంద్ర పద్ధతి యువర్ ట్రైయింగ్ టు అటెంప్ట్ కర్తవ్, దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. వచ్చిన రాపోయినా కొట్టాలి అనే తపనకి నేను ఓకే. దానికి మీకు ఉండేటువంటి తపనకి కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు? మీరు కొట్టాలి అనే తపనకి కృష్ణ ఇచ్చే గిఫ్ట్ సార్ మీకు గురు ద్వారా చెప్పిస్తున్నారు. వ్యాసాసనం అండి, ప్రాపర్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ నాలెడ్జ్ని సరి అయిన రీతిలో నేర్చుకుంటే దాన్ని భగవంతుడు యాక్సెప్ట్ చేసే విధంగా సర్వ్ చేస్తారు. తప్పన అందరికీ ఉంటుంది భౌతిక ప్రపంచంలో. నో యూ డోంట్ సే సారీ, బట్ యూ కెన్ ప్రాక్టీస్. యూ కెన్ లెర్న్ సీరియస్లీ. నేర్చుకుంటే అది చాలా పవర్ఫుల్గా నీకు భగవంతుడు స్వీకరిస్తారు. నువ్వు చేసే సర్వీస్ కృష్ణ హోల్ హార్టెడ్గా హృదయంలో తీసుకుంటారు దాన్ని. అప్పుడు నువ్వు చిన్న సర్వీస్ చేసినా, ఈవెన్ బయటకు వచ్చి చెప్పులు బయట పెట్టినా కానీ ఎంతో ప్రేమగా సర్వీస్ని తీసుకుంటారు. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ గురు అనమాట. అందుకే గురువు మన జీవితంలో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎవ్రీ టైం చెప్తా. గురువు 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 గురు ఎందుకంటే లైఫ్లో మనల్ని అచీవ్ చేయించగలిగిన పర్సన్ ఎవరు ఉన్నారంటే, మనల్ని డెలివరీ చేయగలిగిన పర్సన్ ఎవరు ఉన్నారంటే మన జీవితంలో ఓన్లీ గురువు. ఓన్లీ గురువు. నేను లైఫ్లో ఎన్నో అంటే ఎవ్వరూ దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే మన ఇంద్రియాలు మైథునంతో అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకనే ప్రాపర్గా నేను మీకు నేర్పిస్తాను. లైక్ యువర్ బ్రదర్, నేను ఐఎమ్ హియర్ నా, నేను మీకు నేర్పిస్తాను. ప్రాపర్గా నేర్చుకోండి సీరియస్గా.